వెల్కమ్ టు సోషల్ పోస్ట్. దిస్ ఇస్ అనుష కోమల్. ఇవాళ మన గెస్ట్ మోటివేషనల్ స్పీకర్, ఫ్యామిలీ కోచ్ రజిత మైనంపల్లి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అనుష. సో వ్యాలంటైన్స్ డే అనగానే నైట్ పార్టీస్ కానీ, సెలబ్రేషన్స్, ఈవెన్ యాప్స్ ఓపెన్ చేసిన, స్విగ్గీ, జొమాటో లాంటివి ఓపెన్ చేసిన వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ల గురించి పోక్ చేస్తూ ఉన్నారు. అసలు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, అసలు వ్యాలంటైన్స్ డే అంటే ఏంటి? అంటే నా డౌట్, ప్రేమ అంటే ఏంటి? ఈ సెలబ్రేషన్స్ ఏంటి? మీ వ్యూలో చెప్పండి. యాక్చువల్లీ వ్యాలంటైన్స్ డే అనేది ఇట్స్ ఒక పర్పస్, అంటే ఒక ఎలా పుట్టిందో ఫస్ట్ మాట్లాడుకుంటే, దీన్ని ఇప్పుడు దాన్ని దిగజార్చి అసలు ఎందులో పుట్టింది, ఎందుకు హానర్ చేసి అది సెలబ్రేట్ చేస్తున్నాము అనేది పక్కదోవ పట్టడం అనేది కొంచెం బాధాకరమైన విషయం. అసలు పుట్టిన విధానాన్ని వింటే ఖచ్చితంగా ఎవరైతే దాన్ని ఆపోజిట్గా, అంటే దాని పర్పస్ ఏంటి, అసలు దాన్ని ఎందుకు వ్యాలంటైన్స్ డే అని పెట్టారు అని తెలుసుకుంటే, ఇప్పుడు జరుపుకునేది దీన్ని చాలా పరిపరి విధాలుగా దీన్ని పోస్ట్ మార్టం చేసి ఎవరికి అవసరంగా వాళ్ళు నడుపుకునే దాన్ని ఎలా ఖండిస్తామో చూద్దాం. ఫస్ట్ బేసికల్గా ఇది క్రిస్టియన్ అండ్ రోమన్ ఆ టైంలో ఏంటి అంటే, ఒక ప్రీస్ట్, ఒక సెయింట్ వ్యాలంటైన్ అతను, రోమన్ రాజు క్లాడియస్ II అనే అతను ఏంటంటే చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడు. ఈ ప్రీస్ట్ ఏంటంటే ఎవరైతే పెళ్ళిళ్ళకి ఆయన విరుద్ధంగా ఉండేవాడు ఆ రాజు. ఈ వ్యాలంటైన్ ఏంటంటే చాటుగా తీసుకెళ్ళి ఎవరైతే ప్రేమించుకుంటారో వాళ్ళ రాజ్యంలో వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసేవాడు. ఓకే, ఆ ప్రేమకు ఒక పునాది వేసేవాడు అనుకోండి పెళ్లికి. సో అలా చేస్తున్నది తెలుసుకుని ఈ క్లేడియస్ రాజు అతన్ని తీసుకొని వెళ్ళి బంధించి అతనికి మరణశిక్ష విధిస్తాడు. సో ఈ ప్రేమికులందరూ కలిసి ప్రేమకి ఎవరైతే సపోర్ట్ చేశారో అతని పేరులో, అంటే ఆ వ్యాలంటైన్కి హానర్ చేస్తూ, ప్రేమికులను కలుపుతూ, ప్రేమికుల కోసం చనిపోయిన వ్యక్తిగా అతన్ని హానర్ చేస్తూ వ్యాలంటైన్ డే అనేదాన్ని సెలబ్రేట్ చేసుకోవడం మొదలుపెట్టారు. అంటే ఇక్కడ మీకు ఎందులో అర్థం ఏం కనిపించింది? గర్ల్ ఫ్రెండ్ ఉన్నా లేకున్నా జస్ట్ వ్యాలంటైన్ డే కోసం, లేకపోతే వ్యాలంటైన్ డే వచ్చినప్పుడు ఆ రోజు ఇవ్వడానికో, లేకపోతే హార్ట్లు ఇవ్వడానికో, ఏదో పార్టీకి వెళ్ళడానికో, అది ఒక ఎంటర్టైన్ పడేయడానికో వాడుకోవడానికో వచ్చినది కాదు. ఒక అద్భుతమైన సెల్ఫ్లెస్నెస్ తోటి, ఒక అద్భుతమైన ప్రేమ, చాలా చక్కగా ప్రేమించుకునే వాళ్ళకి పెళ్లి వైపు డైవర్ట్ చేస్తూ, పెళ్ళి ఒక ప్రాధాన్యతకు ఇస్తూ కలిపినందుకు అతన్ని అంతమొందించారు. కాబట్టి ఇతని సాక్రిఫైస్కి హానర్ చేస్తూ, అసలు ఎంత బ్యూటిఫుల్ స్టోరీ చెప్పండి. అది మన కల్చర్ కాకపోయినా ఒక మనిషి, ఎవరో ఒక వ్యక్తికి సంబంధించింది. కానీ ఇక్కడ వచ్చే వరకు వ్యాలంటైన్స్ డే ఇప్పుడు జరుపుతున్న రీజన్స్ని చూస్తే, అసలు ఎందుకు జరుపుకోవాలి అని అనుకుంటే కనుక, ఇది ఓన్లీ లవర్సే చేసుకోక్కర్లా. జనరల్గా వై టు సెలబ్రేట్ అనుకుంటే కనుక, జనరల్గా చాలా బిజీ లైఫ్లో వెళ్తుంటాం మనం. మదర్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేస్తాం దాన్ని కూడా మనము అనుకుంటుంటాం. లేకపోతే ఏకాదశి వస్తుంది, మనం తెలుగుది కూడా మాట్లాడుకుందాం. ఏకాదశి వస్తుంది, లేకపోతే భీష్మ ఏకాదశి వస్తుంది, ఇలా కొన్ని ఉంటాయి. భీష్మ ఏకాదశి అంటే మనకు విష్ణు సహస్రనామం పుట్టినరోజు, ఆ రోజు పుట్టింది. సో ఆ రోజు చాలా బాగా అసలు అద్భుతంగా సెలబ్రేట్ చేస్తారు. విష్ణుది ద్వారం దగ్గరికి వెళ్ళడం, లేకపోతే వైకుంఠ ద్వారం, వైకుంఠ ఏకాదశి, ఇలా ఉంటాయి. మరి రోజు విష్ణు సహస్రనామాలు చదువుకునే వాళ్ళం. ఎవ్రీ సాటర్డే చదువుతాం మేము. సో అలా చేసినప్పుడు మరి ఆ రోజు ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నాము? దేవుడికి ప్రతిరోజు కదా అని ఎవరైనా క్వశ్చన్ చేస్తున్నామా? చెయ్యము. అలాగే మదర్స్ డే, ఖచ్చితంగా మదర్స్ డే అనేది రోజు తల్లి, అసలు అది ఎన్ని రోజులు సెలబ్రేట్ చేసినా రుణం తీరంది. ఫాదర్స్ డే, బట్ ఒక రోజు స్పెసిఫిక్గా ఒకసారి రీకలెక్ట్, లైక్ ఆడిట్ అనుకో, మార్చిలో ఎందుకు ఒక పెడతారు, కరెక్ట్, ఎగ్జామ్స్ వీక్ అన్ని పెట్టిన, క్వార్టర్లీ పెట్టిన, మన ఫైనల్ ఎగ్జామ్స్ జస్ట్ రీకలెక్టింగ్ మెమరీస్ అనుకోనివ్వండి, రీకరెక్షన్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ ద రిలేషన్స్ అనుకోనివ్వండి. భార్యాభర్త ఉన్నారు అనుకోనండి, అబ్బా ఇది వ్యాలంటైన్స్ డే కదా, చిన్నగా వాళ్ళ సంబంధాలను స్ట్రాంగ్ చేసుకోవడానికి, ఏదైనా మెమరీస్ ఉంటే మళ్ళీ సెలబ్రేట్ చేసుకోవడానికి, పాస్ట్ మెమరీస్ని, లేదు ప్రేమ ఉంటే ఎక్స్ప్రెస్ చేయడానికి. సో ఇలా కొన్ని పరిపరి దీనికి ఓన్లీ అమ్మాయి అబ్బాయి అనే కాదు, గ్యాలంటైన్స్ డే అని వచ్చింది. జస్ట్ టు సెలబ్రేట్ ద రిలేషన్షిప్ యూ కెన్ సెలబ్రేట్. అవును, రైట్. అలా కాకుండా పేరెంట్స్తో కూడా చేసుకోవచ్చు. హానెస్ట్గా చెప్పాలంటే ఒక 5-6 years నుంచి మా పాప నన్ను తీసుకుని వెళ్ళేది.
వన్ గర్ల్ ఈజ్ ఇన్ యుఎస్ నౌ, యంగర్ వన్ చెప్తుండే లైక్ యు ఆర్ బ్లాక్డ్ నాకు 14th అని నా కూతురు నాకు. సో ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ ద రాంగ్ థింగ్. అంటే వ్యాలంటైన్స్ డేనే చాలా కొన్ని ఆర్గనైజేషన్స్ వ్యాలంటైన్స్ డే రోజు ఎంత దౌర్భాగ్యం అంటే, రియల్గా నేను విన్నది, రియల్గా ప్రేమించుకునే వాళ్ళైనా, రియల్ వైఫ్ అండ్ హస్బెండ్ అయినా, ఎంగేజ్మెంట్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇక్కడ పార్క్లో అసలు పోవడం అనేది దౌర్భాగ్యం అనుకోండి. వాళ్ళు రేపు ఏదైనా గుడ్ ప్లేస్లో నాకు తెలిసి ట్యాంక్ బండ్ అక్కడిక్కడ కూర్చుంటే ఒక ఆర్గనైజేషన్స్ ఉంటే కొడతారంట. అంటే నేను అనేది వాళ్ళు చేసే పని ఎందుకంటే వాళ్ళకు గలీజ్గా కల్చర్ని భ్రష్టు పట్టిస్తున్నారని కొడుతున్నారు. బట్ అదే విధంగా దాన్ని అడ్డం పెట్టుకొని, ఆర్గనైజేషన్ పేరు అడ్డం పెట్టుకొని ఒక పైశాచికంగా బిహేవ్ చేసే వాళ్ళని కూడా మనం చూసాం. సో ఇక్కడ ఏంటి అనంటే, ఎవరిది వాళ్ళకి స్వతహాగా అర్థం కదా. వ్యాలంటైన్స్ డే కోసం వ్యాలంటైన్ని సెలెక్ట్ చేసుకోకండి. వ్యాలంటైన్ అనే మహానుభావుడు ప్రేమ కోసం సాక్రిఫైస్ చేసిన అతను. వ్యాలంటైన్ అంటే ఏంటి? ప్రేమ ఒక సాక్రిఫైస్ లాగా పెట్టుకున్నది. కానీ మీరేం చేస్తున్నారు, ఇక్కడ ఉన్న యూత్కి ఏంటంటే అసలు టోటల్గా జస్ట్ గిఫ్ట్లు ఇచ్చుకోవడానికో, పార్టీ చేసుకోవడానికో, అమ్మాయి అయితే అబ్బాయి దగ్గర నుంచి గిఫ్ట్ రాబట్టడానికో, ప్రపోజ్ డే అని, టెడ్డీ బేర్ డే అని, అంటే లైక్ ఎంత మార్కెటింగ్ స్ట్రాటజీ అంటే ఇది. టోటల్ వీక్ అంతా వ్యాలంటైన్ వీక్ అంట. నేను కూడా హగ్ డే అంట, ప్రామిస్ డే అంట, అండ్ టెడ్డీ బేర్ డే అంట, చాక్లెట్ డే అంట. సో దిస్ ఈస్ ఆల్. నేనేమంటున్నా, యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్ అ గుడ్ రిలేషన్షిప్, ఎవరైతే ఇద్దరు ఇండివిజువల్స్, భార్య అయినా, భర్త అయినా, లవర్ అయినా, అమ్మాయి అయినా, అబ్బాయి అయినా, నిజమైన లవ్ ఎగ్జిస్ట్ ఉంటే ఇవన్నీ క్యూట్, నథింగ్ రాంగ్, సెలబ్రేట్ చేసుకో, చిన్నవే కాబట్టికే. కానీ నువ్వు జస్ట్ టు షో ఆఫ్ ఇన్ ద మీడియా, నీకు ఒక గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ లేకపోతే డిప్రెషన్లోకి పోయి ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా చాలా మందిని చూసాం. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్తో ఇట్లా చేసాము, ఇక్కడికి పోయాము, అవుట్ ఆఫ్ స్టేషన్స్కి వెళ్ళాము అని ఇట్లా పెట్టడము, ట్రిప్పులు వేసుకోవడము, లేకపోతే పెద్ద పెద్ద కాస్ట్లీ బట్టలు కొనుక్కొని తయారవ్వడము, ఇప్పుడు నైట్ పబ్బులలో పెద్ద దానికంటూ ఒక పెద్ద ఆఫర్లు పెట్టడము, దానికంటూ ఒక పెద్ద డెకోర్లు ఉండడము, న్యూ ఇయర్ లాగా. సో ఇది దట్ ఈస్ నాట్ వ్యాలంటైన్. నో, పర్పస్ ఈస్ టు సెలబ్రేట్ లవ్. Purpose is to celebrate selflessness. Purpose is to celebrate commitment. ఇవి కదా. దీని మీనింగ్ ఎలా మార్చారంటే, సాడ్ టు సే, స్విగ్గీ ఓపెన్ చేస్తా, ఒకవేళ ఫుడ్ ఆర్డర్ పెట్టుకుందామని ఓపెన్ చేస్తే వ్యాలంటైన్స్ డే స్పెషల్ వాళ్ళు రికమెండ్ చేస్తున్న ప్రోడక్ట్స్ మతిపోతుంది అసలు. అంటే కంప్లీట్ ప్రైవేట్ ప్రోడక్ట్స్ ని వ్యాలంటైన్, అది ఎంత అదే అన్న వ్యాలంటైన్ కి నువ్వు పెట్టి అమ్మాల్సిన, కరెక్ట్ చెప్పారు. నేను అంటే అంత ఓపెన్ గా నేను చెప్పలేకపోయాను, కానీ అది మార్కెటింగ్ అట్లా తయారైంది. మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం కదా, మార్కెటింగ్ ఓటీటీలో చెత్త చూపిస్తున్నారు, బ్యాడ్ వల్గర్ కంటెంట్ చూపిస్తున్నారు. 3 ఏళ్ల దగ్గర నుంచి 70 ఏళ్ళు 100 ఏళ్ళు వాళ్ళు చూసేది, మరి పిల్లలకి ఎంత హాని జరుగుతుంది అనే ఒక సంస్కారం లేకుండా ఎలా చేస్తున్నారో మీరన్నట్టు. ఇప్పుడు ఆ ప్రోడక్ట్స్ అమ్మే దాంట్లో తిండి వస్తువుల నుంచి దగ్గర పెడితే ప్రైవేట్ థింగ్స్ అమ్మేటందుకు కూడా జస్ట్ మార్కెటింగ్ అంటే పూర్తిగా దిగజారుతున్నారు. డబ్బు అనేది, లేకపోతే పవర్ అనేది, లేకపోతే సక్సెస్ అనే దానికి ఒక కొలమానం లేకుండా ఒక పరిగెడుతూ ఒక కాంపిటేటివ్ స్పిరిట్లో వాల్యూస్ని అనేది కోల్పోవడం అనేది నిజంగా కూడా చాలా దారుణమైనది. మరి ప్రేమ అంటే, ట్రూ లవ్ అంటే ఏంటి అని అడిగారు నన్ను ఇందాక మీరు అవుట్ ఆఫ్ ద కెమెరా. సో ఖచ్చితంగా ఐ వుడ్ లవ్ టు బ్యూటిఫుల్గా, ఇది ఎవరికైతే నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అనుకుంటున్నారో, లేకపోతే ప్రేమించాలి అనుకుంటున్నారో వాళ్ళకి కంపల్సరీ పంపించి ఈ లిస్ట్లో ఎన్ని వాళ్ళకున్నాయా లేకపోతే మీకున్నాయా తెలుసుకోండి. ద ట్రూ లవ్ అంటే ఏంటి అని అంటే ఖచ్చితంగా మాట్లాడుకున్నది అన్అపాలజీ. అంటే జనరల్గా ఎలా ఉంటే వాళ్ళని అలా యాక్సెప్ట్ చేయదలుచుకోవాలి. ఎలా అంటే దేని అర్థము తాగుబోతున్న మార్చొద్దా మేడం అని క్వశ్చన్స్ వేయకండి. నేను అడిగేది ఎలా ఉంటే అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు తక్కువ మాట్లాడతారు, ఆ అబ్బాయికి చాలా ఎక్కువ మాట్లాడడం ఇష్టం ఉంది, లేకపోతే మీరు మోడర్న్ డ్రెస్ వేసుకోవాలని ఉంది, తను చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతుంది, నువ్వు చేంజ్ చేయాలని పట్టుబట్టావు, దట్ ఈస్ నాట్ లవ్. ఓకే, యూ డోంట్ లైక్, యూ గెట్ సఫకేటెడ్, యు ఆర్ ఎక్స్ట్రోవర్ట్, నేను ఇంట్రోవర్ట్, ఏం మాట్లాడవు వేస్ట్ నీతో ఉంటే, అది బిఫోర్ యూ చూస్ నీకు ఎలాంటి వాళ్ళు కావాలి. ఆల్రెడీ కమిట్ అయిపోయిన తర్వాత డోంట్ ఫోర్స్. సో ఎన్ని ఫ్లాస్ ఉన్నా ఎలా చూస్ చేసుకునే ముందు you have a chance, you have a choice, after that no choice. So choice ఉన్నప్పుడు
చూస్ కరెక్ట్గా చేసుకో. చూస్ చేసుకున్న తర్వాత డోంట్ ట్రై టు చేంజ్ ద అదర్ పర్సనాలిటీ. సో విచ్ ఈస్ ఎఫెక్టింగ్ సొసైటీ, విచ్ ఈస్ ఎఫెక్టింగ్ వాళ్ళ హెల్త్, డీప్ హెల్త్. చిన్నగా మనము బతిలాడుకోవచ్చు మారండి అని, బట్ నాట్ యువర్ innate క్వాలిటీస్. సెకండ్ వచ్చేసి రెస్పెక్ట్ చేస్తున్నారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఏ రిలేషన్ అన్వేవరింగ్గా సాగాలి అని అంటే, ఏ రిలేషన్ అన్న తీసుకో, టీచర్ది తీసుకోండి, లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ తీసుకోండి, మీది నాది తీసుకోండి, కెమెరామెన్స్, నేను రెస్పెక్ట్ చేస్తే ఆయన నన్ను రెస్పెక్ట్ చేస్తాడు. ఇట్స్ అ టోటల్లీ ప్యూర్ ఓన్లీ వన్ ఫార్ములా ఇన్ లైఫ్, గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్ అనేది నేను బిలీవ్ చేసేది. ఎందుకంటే అది ఎవరైనా, ఇప్పుడు నేను ఒక కిచెన్లో ఒక మనిషి దగ్గర పోయి అది తే అని ఇట్లా మాట్లాడినా, పోంగన బా ఈమె ఏంటి ఊరికే ఇట్లా చెప్తుంది సోది ఇట్లా అంటాడు. అదే అమ్మ కొంచెం ఇది తీసుకురా రమేష్, లేకపోతే ఏదైనా చెప్పాను అనుకో, అమ్మ తెస్తున్నమ్మ, విత్ ఫ్రమ్ యూర్ హీ విల్ గెట్ విత్ లవ్ అండ్ దట్ ఫుడ్ విల్ హ్యావ్ సో మచ్ ఆఫ్ పవర్. కరెక్ట్. సో దిస్ ఇస్ అ రెస్పెక్ట్ ఫ్రమ్ ద డౌన్. నీకు మనుషులంతా సమానమే, ఇందులో ఎటువంటిది లేదు. కర్మ విధాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క లెవెల్లో ప్లేస్ అయి ఉన్నారు. అర్థమైందా? సో నువ్వు చేసుకున్న పుణ్యకాలం కావచ్చు, పాపాలు కావచ్చు, దాని ప్రకారము దాని లెవెల్స్ని బట్టి నువ్వు ప్లేస్ అయినావు. అనిల్ అంబానీగా ఎందుకు పుట్టిండంటే అతను ఎన్ని పుణ్యాలు చేసిండో అప్పుడు. అర్థమవుతుందా? సో దిస్ ఈస్ ఆల్ వై ఐఎమ్ సేయింగ్ దిస్ అంటే రెస్పెక్ట్ ఈజ్ అ కీ. ట్రస్ట్ అంటే బాగా మ్యానిపులేషన్ లేకుండా నడిపించేవాళ్ళు. రిలేషన్లో ప్రతిదీ చిన్నది అవసరం లేని దానికి కూడా ఫ్రెండ్స్ దగ్గర పోయినా అని చెప్పకుండా నేను ఆఫీస్లోనే ఉన్నా, లేకపోతే ఏదో ఒక మ్యానిపులేట్ చేస్తున్నాడు. దట్స్ నాట్ ట్రూ లవ్. అదే కాకుండా సపోర్ట్ సిస్టమ్ ఉందా, ఎమోషనల్లీ ఆర్ యూ అవైలబుల్ అంటే వల్నరబుల్గా ఓపెన్ అప్ అవ్వాలి. ఎట్లా అంటే కూతురు అమ్మతోటి అంటే ఎంత ఓపెన్గా ఏది ఉంటే అట్లా మాట్లాడతామో అంత ఓపెన్గా ఈ రిలేషన్లో గనుక ఉంటే అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే ఫిల్టర్ ఉండకూడదు, జడ్జ్ చెయ్యకూడదు. ఓకే. సో ఎమోషనల్ కనెక్షన్స్, సెల్ఫ్లెస్నెస్ అంటే నా డబ్బు నీ డబ్బు, నా టైము నీ టైము, లేకపోతే నువ్వు అప్పుడు రానన్నావు కదా నేను ఇప్పుడు రాను. ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్కి ఇది నేను చాలా వాళ్ళలో చూసాను. నేను లవర్స్ అని చెప్పకంటే నేను వైఫ్ అండ్ హస్బెండ్ ఎక్కువ నా దగ్గర కౌన్సిలింగ్లోకి వస్తారు కాబట్టి చెప్తున్నాను. అండ్ మోస్ట్ ఆఫ్ ద బ్రేకప్స్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ దిస్ రీజన్. లాస్ట్ టైం నువ్వు చెప్పావు, ఈమె నాకు తలనొప్పి ఉంది, సంహవ్ నా ఫ్రెండ్స్తో ఏదన్నా ఫంక్షన్ ఉంది లేకపోతే ఏదో చెప్పింది, అప్పుడు ఇంకా ఆయనకి ఈగో హర్ట్ అవుతుంది. ఇంకొకసారి సేమ్ హీ విల్ డూ. సో వెన్ యూ హ్యావ్ దట్ టిట్ ఫర్ టాట్, నువ్వు చేస్తే నేను చేస్తా, లేకపోతే నా డబ్బు నేను నీకెందుకు ఇవ్వాలి, అవును, ఒకవేళ ఇచ్చినా ఫేవర్ చేసినట్టు అక్కడ అసలు లేదు కదా. అవును. కానీ ఇప్పుడు ఎక్కువ అదే ఉంది. అందుకే లివింగ్ టుగెదర్ వచ్చింది సడన్ గా. ఎందుకంటే నా దగ్గర డబ్బు ఉంది, నీ దగ్గర డబ్బు ఉంది, నువ్వు డబ్బు పెడితే కమాండ్ చేస్తావు కదా, పెట్టించుకోను. నా డబ్బు నా దగ్గర ఉంది, నువ్వు నన్ను కమాండ్ చేయొద్దు, ఇద్దరం సరాసరి. ఇంకా అసలు రొమాన్స్ ఎక్కడుంది, ఎమోషన్ ఎక్కడుంది, కనెక్షన్ ఎక్కడుంది, నమ్మకం ఎక్కడుంది, ఒక సోల్ టు సోల్ కనెక్షన్ ఉంది, ఏముంది? జస్ట్ ఫిజికల్ రిలేషన్కి వెళ్ళిపోయి జస్ట్ అప్పుడున్న ప్లెజర్ని ఎంజాయ్ చేయడమే కానీ విల్ దట్ ప్లెజర్ కంటిన్యూ ఫర్ లాంగ్ టైమ్? సో దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఏంటంటే ఈ ఎమోషనల్ కనెక్షన్ కానీ, సెల్ఫ్లెస్నెస్ కానీ, కమిట్మెంట్ ఎప్పుడైతే నీకు నేను అన్నట్టు యాక్సెప్టెన్స్ ఉండి ఇవన్నీ చేస్తూ వెళ్ళి ఇవన్నీ చేసావంటే ఆటోమేటిక్గా కమిట్ అయిపోయినట్టే. కరెక్ట్. మంచి చెడు ఉంటుందబ్బా. అవును. నువ్వు ఎక్కడికి పోవు, కష్టాలు ఉంటాయి. వింటర్ సీజన్ ఇష్టం, నీకు సమ్మర్ సీజన్ ఇష్టం లేదు, తప్పుతుందా? ఆగదు. అలాగే వింటర్ సీజన్ ఇష్టం ఉండని వాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఏ సీజన్లో కష్టాలు ఆ సీజన్లో ఉంటాయి. సో నువ్వు ఏ మనిషి దగ్గరికి పోయినా ప్రతి ఫ్లాస్ లేకుండా ఉండేవాళ్ళు ఉంటారా? ఉండరుగా. ఇక్కడ కొంతమందిని కొంతమంది ఒక రకంగా ఇబ్బంది పెడితే ఇంకొక రకంగా ఇబ్బంది పెడతారు. అవును. ఏదో రకంగా అడ్జస్ట్మెంట్స్, కాంప్రమైజ్, కమిట్మెంట్, ట్రస్ట్, సెల్ఫ్లెస్నెస్, ఎమోషనల్ అటాచ్మెంట్, ఎంపతి, అర్థం చేసుకునే తత్వము, నాది ఈ వస్తువు, నాది ఈ మనిషి అని ఎప్పుడైతే అనుకుంటావో, అందుకే మన పిల్లల్ని కానీ మన తల్లిదండ్రులను కానీ ఎవరైనా ఏమన్నా అంటే ఎంత కోపం వస్తుందో, బికాస్ వీ ఫీల్ దిస్, వీ ఓన్ ఇట్, వీ ఓన్ దెమ్. అవును. ఇక్కడ వచ్చే వరకు వీ డోంట్ ఓన్, వీ ట్రై టు టెస్ట్. అవును. Do you pass in this test? Ani no, when you see that as an opposite person, not as a team, you will see flaws. When that person enter into yourself,
merge in your soul, you can't see that. This is a true love. When you merge, నీకు ఒక పాజిటివ్ ఉంది, నాతో, లెట్స్ మిక్స్ దట్ నెగటివ్ విల్ సబ్సైడ్, దిస్ విల్ హైలైట్. సూపర్. సో అందుకే కొన్ని సినిమాలో డైలాగ్ ఉంటుంది, నాకు దగ్గర చాలా ప్రేమ ఉంది, ఏక్ కా ప్యార్ కాఫీ హై దోనోं को चलाने के लिए, బట్ నాట్ రైట్. 2 షుడ్ హ్యావ్. కానీ అందరికీ ఉండాల్సింది ఏంటంటే రెస్పెక్ట్ మాత్రం ఇద్దరికి ఎవరికొకరు ఇచ్చుకున్నట్టయితే ఆ రిలేషన్ అద్భుతంగా ఉంటుంది. సో వ్యాలంటైన్స్ డేని పెద్ద తప్పు బట్టి ఇప్పుడు మనం మార్చలేం, అది ఎవరు మన కల్చర్ కాదు, అది అని మార్చలేం. న్యూ ఇయర్ నిజంగా మన కల్చరే కాదు, ఉగాది మన కల్చర్. ఉగాది రోజు ఏదో ఒక పెద్ద సాడ్ ఉంటారు అందరు టీనేజర్స్, వాడు పొద్దున్న లేపాలి, అమ్మ లేపి తిట్టి తలస్నానం అంటే వాడు ఏడ్చి ఇంత 10 దారాలు పడి ఏడ్చి పిల్లలు గోల. అదే న్యూ ఇయర్కి అయితే జింగ్ బ్యాంగ్ ఉంటారు. సో అట్లా తయారైపోయింది. బట్ అట్లీస్ట్ ఐ వాంట్ ఈ వీడియో నేను చెప్పడానికి రీజన్ ఏంటంటే ట్రూ మీనింగ్తో సెలబ్రేట్ చెయ్యండి. ఎవరైతే ప్రాణాలను నిజంగా వదిలేనారో వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకు ఉంటాయి. We believe souls are there, whether it is a Christian, whether it is a Roman, anybody, the souls doesn't have caste, religion లేదు, అది మనకు నన్ ఆఫ్ అవర్ బిజినెస్. బట్ ద సోల్ ఈజ్ సరౌండింగ్ సమ్వేర్. నేను త్యాగం చేసి పెళ్లి చేసిన వాళ్ళు ప్రేమ కోసము ఇంత పిచ్చిగా చేస్తున్నారా అని ఆయన బ్లెస్సింగ్ ఇయ్యాడు కదా. సో ఆయన చనిపోయిన దానికి ఒక ఆత్మకి అబ్బా దిస్ ఇస్ అ ప్యూర్ కపుల్, లెట్ మీ గివ్ దట్ బ్లెస్సింగ్స్, మీనింగ్ ఉండేలాగా వ్యాలంటైన్స్ డేని సెలబ్రేట్ చేసుకోండి, హ్యాపీగా సెలబ్రేట్ చేయండి. కానీ వర్స్ట్గా తాగుళ్లనో తందనాలనో తిరుగుళ్లనో ఎవరిన అమ్మాయిని పటాయించడానికో అబ్బాయితోటి గిఫ్ట్లు పెట్టించడానికో ఈ పిచ్చిగా ఒకరోజు వ్యాలంటైన్, సింగిల్ డే వ్యాలంటైన్ అని ఎవరైతే ప్రాణాలు అర్పించాడో ఆయన పరువు తీయకుండా, ఆయనను అంటే ఆ ఆత్మను కూడా బాధ పెట్టకుండా ఉండాలని. ఐ నో ఐఎమ్ లిటిల్ ఎమోషనల్, బట్ జనరల్లీ ఐ గో అండర్ ద థింగ్స్ ఎప్పుడు కానీ. సో జస్ట్ మంచి వ్యాలంటైన్, మంచిగా ఇప్పుడు దొరికిన వ్యాలంటైన్ ఎవరైతే ఉంటారో, ఆల్రెడీ ఉన్న వ్యాలంటైన్ వీళ్ళతోటే జీవితాంతం మీరు వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకోవాలని. మీకు వ్యాలంటైన్ లేకపోతే అమ్మా నాన్నలతో, మీ ఫ్రెండ్స్తో, బాయ్స్ అయితే బాయ్స్తో, గర్ల్స్ అయితే గర్ల్స్తో వ్యాలంటైన్స్ డే ఎవరైనా ప్రేమ మనసులో ఉన్న ప్రతి వ్యక్తి సెలబ్రేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ అ గుడ్ మెసేజ్. Thank you so much. Thank you, Ansha.